రేవంత్ రెడ్డి పరిపాలనలో తాను ఎట్లా ఉండాలి అనుకుంటున్నారో మొత్తము అధికార యంత్రాంగము, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామస్థాయి నుంచి ఒక మౌలికమైన మార్పు ఉండాలన్న ఆలోచన బలంగా చేస్తున్నారు. అందుకే సీఎంఓలో అధికారుల కూర్పు నుంచి ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీ, వారికి శాఖల అప్పగింపు, వీట్లల్లో పైరవీలకు తావు లేకుండా అధికార యంత్రాంగం కూర్పు తయారవుతున్నది. బ్యూరోక్రసీ చాలా ప్రధానమైన పాత్ర పరిపాలనలో పోషించబోతున్నది. కాబట్టి ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో అధికారులను తెచ్చుకునేటప్పుడు తమ వారను, తమ కుటుంబీకులను, బంధువులను, తెలిసిన వారను ఇలాంటి అవకాశాలకు తావివ్వకుండా సమర్థులైన వారిని తీసుకోవాలని, అందుకు ఇక ఎలాంటి జోక్యాలకు తావు లేకుండా వ్యవహరించాలని చాలా సీరియస్గానే ఆయన మాట్లాడడం జరిగింది. 5 జిల్లాలకు సంబంధించిన లోక్సభ నియోజకవర్గాల రివ్యూ సమావేశంలో ఆయన విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా తన కుటుంబ సభ్యులైనా సరే, ఎవరైనా వారి మిత్రులైనా సరే పైరవీల కోసమై తన వద్దకు రావద్దని, అధికార యంత్రాంగం విషయంలో, పోస్టింగ్ల విషయంలో కూడా రాజకీయాలకు తావులేదని, ఉండదని కూడా అన్నారు. తాజాగా ఎమ్మెల్యేలకు చాలా సూటిగా చెప్పిన మాట అది. ఇక నుంచి క్షేత్రస్థాయి నుంచి ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎండిఓ, కింద ఎంఈఓ, టీచర్ వరకు, గ్రామస్థ రెవెన్యూ డిపార్ట్మెంట్ల విఆర్ఓల వరకు ఎవరు ఎక్కడ కూడా పనిచేసే వారికే అవకాశం ఉండాలి తప్ప బంధుప్రీతికి అవకాశం లేదు అనే విషయం ఆయన చెప్పడం. దీంతో పాటుగా మరొక మాట అన్నారు. అసమర్థులైన వారు ఉంటే కనుక, పైరవీలతో వచ్చిన వారు ఉంటే కనుక అది పనితీరు పైన ప్రభావం ఉంటుంది. ఈ ప్రభుత్వం సరిగా చేయడం లేదనే పేరు వస్తుంది. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకూడదు అని చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇట్లా ఓపెన్గా మాట్లాడడం 2 సందర్భాల్లో మనకు కనబడింది. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారుల విషయంలో ఆయన వివరించిన తీరు ఆనాడు 1982, 83లో కొంత వివాదమైంది. మరి మా మీద చాలా నిఘా ఎక్కువైపోయింది, ఇబ్బంది పెడుతున్నారని. ఇప్పుడంతా లేదు, కానీ సమర్థులైన వారికి అవకాశం ఇవ్వాలని చెప్పడం. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అధికారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది. తర్వాత రాజశేఖర రెడ్డి కొన్ని విషయాల్లో కొంత కఠినంగా ఉన్నారు. కేసీఆర్ ఓపెన్గానే అన్నారు, అవినీతి ఎక్కడ జరుగుతుందో అది చాలా సీరియస్గా గమనించాలి. మనం ఎంత చేసినా సరే అవినీతి ఏదో స్థాయిలో జరుగుతూనే ఉన్నది అని కేసీఆర్ చాలా సీరియస్గా ఉద్యోగుల మీటింగ్లో మాట్లాడిన బయట కూడా అన్నారు. దుర్మార్గమైన వ్యవస్థ కొనసాగుతున్నది, ప్రజలకు ఏదైతే ప్రభుత్వం యుద్ధం అనుకున్నదో ఎక్కడెక్కడో మధ్యలో కొన్ని లోపాలు జరుగుతున్నాయి అనే ఆవేదన కూడా గతంలో కేసీఆర్ కూడా వ్యక్తం చేశారు. బహుశా వీటన్నింటికి కొనసాగింపుగా ఎక్కడ ఉంది లోపం అన్న దగ్గర రాజకీయ జోక్యం లేకుండా అధికారులు విధులు నిర్వహించాలి, రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారే ఆ స్థానాల్లో ఉండాలి అనే విషయాన్ని వారు చాలా సీరియస్గానే చెప్పడం. ఇందుకోసం వారు చెప్పిన మాట, నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇస్తామని, ఈ 10 కోట్ల రూపాయలు ఎక్కడైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి రోడ్ వేయాలి, దానికి 50 లక్షల కోటి రూపాయలు అవుతుంది. ఓ చిన్న కలవాటు కట్టాలి, ఓ 20-30 లక్షలు అవుతుంది. ఇట్లా 10 కోట్ల రూపాయలు అంటే కనుక ఒక నియోజకవర్గంలో 4-5 మండలాలు ఉంటాయి. మండలానికి 2 కోట్ల రూపాయలు, ఒక్కొక్క మండలంలో 20 గ్రామాలు ఉంటాయి. సరిపోతా అంటే ముఖ్యమైన అంశాలు గుర్తించవచ్చు. ఏదో ఒక పునరుద్ధరణ చేయడానికి, లేదా కొత్తగా రోడ్ వేసుకోవడానికి, వీధి లైట్లు నిర్మాణం చేసుకోవడానికి, చిన్న చిన్న కాజువేలు ఉంటే రోడ్లు ఏర్పాటు చేసుకో, ఇట్లా చాలా వాటికి అవి ఉపయోగపడతాయి. చాలా చిన్న అమౌంట్ లేకనే 5-10 లక్షల అమౌంట్ రిలీజ్ కాక, లేదా ప్రభుత్వం నుంచి రాక ఎన్నో ఏళ్ళుగా పనులు పెండింగ్ పడి ఉంటాయి. అట్లాంటి వాటికి అవకాశం లేకుండా నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పడం. రెండోది, అధికార యంత్రాంగం సమర్థులైన వారే మండల స్థాయి నుంచి రాజధానిలో ఉన్న సచివాలయం స్థాయి వరకు ఉండాలి. అలాంటి వారు ఉంటేనే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు, ప్రజలకు లబ్ధి చేకూరుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రేవంత్ రెడ్డి చెప్పడం. ఇది బహుశా ఆయన ఈ 30 రోజుల కాలంలో వ్యవహరిస్తూ వస్తున్న తీరు రాబోయే రోజులలో అధికార యంత్రాంగం విషయంలో ఎట్లా ఉండబోతున్నారు, ఎమ్మెల్యేలు కానీ తన పార్టీకి సంబంధించిన వారు కానీ రాజకీయ పరంగా ఒత్తిడి తేవాలని చూసినా సరే దానికి అవకాశం లేదన్న విషయం అటు ఎమ్మెల్యేలకు, అటు ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి ఏకకాలంలో స్పష్టం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.